గురుగారు శ్రీమాత్రే నమః అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ గురుగారు, ఇప్పుడు పెళ్లిలో వధువు ఎలా ఉండాలి, అదే విధంగా ఇప్పుడు మనకి పెళ్లిలో వధువుని బుట్టలో తీసుకొని ఊరేగిస్తూ తీసుకొస్తూ ఉంటారు కదా, దాని యొక్క అంతరార్థం ఏంటంటారు? మంచి మాట నాన్న. పూర్వకాలంలో వివాహాలు 8 సంవత్సరాల లోపల అమ్మాయిలకి చేసేవాళ్ళు. దానికి కూడా శాస్త్రం ఉంది. అష్టవర్షేద్ భవేత్ కన్యాం. అష్టవర్షం అంటే 8 సంవత్సరాలు లోపల అమ్మాయికి వివాహం చేయాలి అనేటువంటిది ఒక శాస్త్రం ఉండేది. ఎందువల్ల? రజస్వలాపూర్వకం అంటే బిఫోర్ మెచ్యూర్ మ్యారేజ్ చేసేవాళ్ళు. ఎందువల్ల? దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది నాన్న. అవి లా ప్రకారం తప్పు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన అలాంటి పరిస్థితులే రావలసినటువంటి ప్రభావం మాత్రం చూపిస్తూనే ఉంది. ఎందువల్ల అంటే 8 సంవత్సరాలకి రజస్వలాపూర్వకంగా అమ్మాయికి వివాహం చేస్తూ ఉంటే, చేసిన తర్వాత నీకు పెళ్ళయింది, ఇతను నీ భర్త అని చెప్పి మెంటల్గా ఫిక్స్ చేసేస్తున్నారు. పరపురుషుడి మీద వేరే ఆలోచన లేదు. అవునా? మెచ్యూర్ అయిపోతుంది. రజస్వల్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మవారింట్లోనే చేయవలసినటువంటి పనులను కూడా నేర్పించి చక్కగా అత్తగారింటికి పంపించడం, ఇది జరిగేది పూర్వకాలంలో. ఇలా పూర్వకాలంలో అష్టావర్షేత్ భవేత్ కన్యా అని చెప్పి 8 సంవత్సరాలకు పెళ్లి చేస్తున్నారు, బాగానే ఉంది. అది లా తప్పు అంటోంది. వాళ్ళకి పిల్లలకు జ్ఞానం కలగటం లేదు, వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వటం లేదు, స్త్రీలకు స్వాతంత్రం ఇవ్వటం లేదు, అందువల్ల తప్పు అని చెప్పి కొత్తగా పద్ధతి తీసుకొచ్చింది. ఇలా 18 ఏళ్ళు 21 ఏళ్ళు. మీరు అడిగిన ప్రశ్నలో బుట్టలో తీసుకురావటం అసలు ఏంటి? వధువు ఎలా ఉండాలి? వధువు ఎలా ఉండాలంటే అష్టవర్షేత్ భవేత్ కన్యా అనేదే చెప్తాను నేను. 8 సంవత్సరాల లోపల ఉండేటువంటి వాళ్ళనే కన్యాదానం అని చెప్తూ ఉంటాం. రజస్వలైన తర్వాత చేసేదాన్ని కన్యాదానం కాదు అనేదే ధర్మశాస్త్రం. మరి అక్కడ వధువు ఎలా ఉండాలనేది అక్కడ అర్థమైపోతుంది కదా. అలాగే 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత వయసు పైబడే కొద్దీ ఆలోచన విధానం మారిపోతుంది నాన్న. ఆధునికత అనేటువంటి ఒక పేరుతో రకరకాల కొత్త పొంతలు తొక్కుతూ ఉంటుంది ఆలోచన విధానం కూడా. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకోండి. 18 ఏళ్ళు 16 ఏళ్ళు రాగానే ఒక బాయ్ ఫ్రెండ్. కోపం రావచ్చు అమ్మాయిలకి, తల్లిదండ్రులకు కూడా కోపం రావచ్చు. దీనికి కారణం కూడా వివాహ వ్యవస్థ వినాశనం అవ్వడానికి కారణం ముఖ్యంగా తల్లిదండ్రులే, ఆడపిల్లలు కాదు, తల్లిదండ్రులే కారణం అవుతున్నారని చెప్తాను నేను. 16 ఏళ్ళు వచ్చేసరికి ఒక బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అతను మధ్యలో ఏదో బ్రేకప్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇతను విడిపోతాడు, ఇంకొకళ్ళు ఎవరో పరిచయం అవుతారు. బెస్ట్ ఫ్రెండ్ పేరు. పూర్వకాలంలో ఒక అమ్మాయిని కన్నెత్తి చూడటానికి మగవాడికి ధైర్యం లేనటువంటి పరిస్థితి నుంచి భుజం మీద చెయ్యి వేసుకొని పక్క పక్కన కూర్చొని ఒళ్ళు రాసుకుంటూ టిఫిన్లు కాఫీలు తాగడం, టిఫిన్లు తినడం అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితికి మనం దిగజారిపోయాం. ఇక్కడ వీళ్ళకి బుట్టలు దేనికి? ఇంకా ఈ కన్యాదానాలు ఏంటి? పెళ్ళిళ్ళేంటి? పెళ్ళికి పరమార్థం ఏంటి? ఎక్కడుంది అర్థం? అవునా? ఇలాంటివి రాను రీసైక్లింగ్ అవ్వబోతున్నాయి నాన్న. తొందరలో అవుతాయి, గ్యారెంటీ, అనుమానం ఏం లేదు. మరలా ఆదిశంకరాచార్య స్వామి వారు, మరలా రామానుజ స్వామి వారు మరలా పుట్టవలసిందే, తప్పనిసరిగా రీసైక్లింగ్ అవ్వవలసిందే గ్యారంటీ. అయితేనే మరలా మన భారతదేశం అనేటువంటి పేరుతో పిలుచుకునేటువంటి హిందూ దేశంగా మిగులుతుంది, లేకపోతే వినాశనం అయిపోతూ ఉంటుంది. దీంట్లో అనుమానం ఏం లేదు. ఇక్కడ అమ్మాయి ఇలా ఉండాలి, బుట్టలో పెట్టుకొని తీసుకుని రావాలి. ఎందుకు అంటే వెదురు లక్ష్మీదేవి. వెదురు ఉంటుంది చూసారు, వెదురు బద్దలతో తయారు చేసినటువంటి బుట్ట ఇది. ఈ వెదురు బుట్టలో ఎవరిని కూర్చోబెడతారంటే లక్ష్మీదేవిని కూర్చోబెడతారు. కమలం ఎలా ఉంటుంది మనకి, అలానే ఉంటుంది. కాబట్టి వెదురు కూడా, అందరూ కూడా ఏంటంటే దాంట్లో ఉండేటువంటి గొప్ప సైన్స్ ఏంటంటే, వెదురు చెట్టు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం కొబ్బరి చెట్టు వేస్తానన్నా 1 సంవత్సరంలో గట్టిగా పెద్దదవుతుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కాపునిస్తుంది. కొబ్బరి చెట్టు కావచ్చు, మామిడి చెట్టు కావచ్చు, ఇంకో బత్తాయి చెట్టు కావచ్చు, ఇంకో చెట్టు కావచ్చు. కానీ వెదురు చెట్టు భూమి లోపల 20 సంవత్సరాలు పెరిగిన తర్వాత 21వ సంవత్సరం పైకి వస్తుంది. దేనికంటే దాని పునాదిని అంత స్ట్రాంగ్ చేసుకుంటుంది. లోపల వేళ్ళని లోపల స్ట్రాంగ్ చేసుకొని ఆ తరువాత 21వ సంవత్సరంలో చెట్టు పైకి రావడం మొదలు పెడుతూ ఉంటుంది. దాని జన్మ అంటే మనకి బయటికి కనపడటం భౌతికంగా, లోపల అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దీంట్లో కూర్చున్నటువంటి అమ్మాయి మానసిక స్థితి కూడా అలానే ఉండాలి అనేటువంటిది శాస్త్రం. అలాగే అమ్మాయి వివాహ సమయంలో ఎవరికైనా సరే ఆలోచనలు పెరుగుతుంటాయి నాన్న.
వెదురు ఇచ్చినంత చల్లదనం ఇంకోటి ఏది ఇవ్వదు. వెదురు బొంగుల్లో కూడా నీళ్లు పోసుకొని తాగేవాడు పూర్వకాలంలో. ఇప్పుడు లేవు, కానీ ఇప్పుడు మరలా వస్తున్నాయి, కొత్తగా మరలా పాత ఇదే వస్తుంది, పద్ధతులే వస్తున్నాయి. దాంట్లో వాటర్ పోసేసి ఒక చెట్టుకు తగిలిచ్చి తాగితే చల్లగా కుండలో నీళ్లు తాగినట్టే ఉండేది. అవునా? దాంట్లో అంత చల్లదనం ఉంటుంది. అమ్మాయి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఈ వెదురు బుట్టలో పెట్టుకొని తీసుకుని రావడం అనేటటువంటి ఒక ఆనవాయితీ, ఒక సైంటిఫిక్ రీజన్. దాంతోపాటు అక్కడ మనం కన్యాదానం చేసేటప్పుడు కూడా సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి మిమాం కన్యాం అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంటే లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి నా కూతురిని కన్యాదానం చేస్తున్నానని చెప్పి అమ్మాయి తండ్రి చెప్పడం. లక్ష్మీ స్వరూపంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకోటి కూడా నాన్న, బుట్టలో తీసుకొస్తారు, బుట్ట తీసి పక్కన పెట్టేసి కన్యాదానికి అమ్మాయిని కూర్చోబెడతారు. కన్యాదానం అయ్యేంత వరకు బుట్టలోనే కూర్చోవాలని శాస్త్రం. దాంట్లో ఏంటి? ఆరోగ్యం. ముఖ్యంగా ఆడవాళ్లకు ఉండేటువంటి సమస్యలు, ఋతుక్రమ సమస్యల్ని కూడా అది సరి చేస్తుంది వెదురు బొంగు. దాంట్లో కూర్చున్నంత మాత్రాన అక్కడి నుంచి వాళ్ళకి ఏదైనా పిల్లలు పుట్టడానికి కావలసినటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్య స్థితికి ముందుకు వెళ్ళటం కోసం వెదురు బద్దలతో తయారు చేసినటువంటి ఆ బుట్టలో అమ్మాయిని కూర్చోబెట్టి తీసుకుని వస్తారు. ఇప్పుడు అమ్మాయిని కూర్చోబెట్టాలంటే ఎంత బుట్టలు కావాలి? అవునా? అసలు బుట్ట అక్కర్లేదు నాన్న. ఇప్పుడున్న పెళ్ళిళ్ళు కాదనే చెప్తా, ఓ మాట చెప్పాలంటే. సో కాబట్టి పూర్వకాలంలో ఎందుకు తీసుకొచ్చేవాళ్ళు వెదురు బొంగుల్లో అంటే దీనికోసం, అమ్మాయికి గర్భ సంబంధమైనటువంటి రోగాలు పోవడం కోసం. సైంటిఫిక్గా అమ్మాయి అది ఎంత దృఢంగా లోపల భూమి లోపల నాటుకుపోయిందో అంత దృఢంగా మానసిక స్థితి ఉండడం కోసం, అమ్మాయి శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం మొత్తం దిగిపోయి మనస్సు శరీరం ప్రశాంతంగా చల్లగా ఉండడం కోసం ఇన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దీంట్లో. ఎంత ఆరోగ్యం ఉందో చూడండి. ఇప్పుడు వెదురు బొంగు అంటేనే తెలియదు, ఎవరికీ తెలియదు. దాంట్లో ఉన్న సైన్స్ ఏం తెలుసుకుంటారు ఇంకా వీళ్ళు? అవునా? కాబట్టి అమ్మాయి ఎలా ఉండాలి, వధువు ఎలా ఉండాలి అంటే చూస్తే మహాలక్ష్మి స్వరూపంగా ఉండాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమున్నాయి నాన్న? ఇప్పుడు మారింది. మహా అనేటువంటిది ఎక్కడికి పోలా. పూర్వకాలంలో మహాలక్ష్మి. ఇప్పుడు కొత్తగా మంత్రాలు కూడా సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మహాకాళీ స్వరూపిణి మిమాం కన్యాం అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అవునా? కాబట్టి ఈ విధానం మారాలి. దీంట్లో ఇవి ఎందుకు చేస్తున్నాం, చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుంది ఎవరికీ తెలియదు. ఇవాళ రోజున చేస్తున్నాం, ఏదో మొక్కుబడిగా చేయటం కాదు, సశాస్త్రీయంగా దాంట్లో ఉన్నటువంటి సైన్స్ని తెలుసుకొని చేస్తే చేసుకున్న వాళ్ళకి ఆనందం ఉంటుంది, జీవితం ఆనందంగా ఉంటుంది, వైవాహిక బంధం దృఢంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలి, కానీ ఎలా పడితే అలా కాదు. వెదురు బుట్టలో తీసుకురావడానికి గల కారణం ముందు తెలుసుకోండి మీరు ఫస్ట్.